Ready to move in premium triplex villas at Kollur APR Projects. గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ సర్వయ్య వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకున్నట్లుగా వివరించారు. అసలు జరిగిన విషయమేంటో ఇప్పుడు చూద్దాం. కురవి మండలం తాడ్య తండా గ్రామంలో పిల్లిగుండ్ల తండాలో కొంతకాలంగా ఆర్ఎంపీలు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో కురవై ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారిని కళావతిబాయితో తండాకు వెళ్లారు. లింగ నిర్ధారణ చేస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన సంపేట అశోక్, ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న పులివీరభద్రం, కే సముద్రం మండలం అన్నారం గ్రామానికి చెందిన పిట్టల మహేందర్, పిల్లిగుడ్ల తండాకు చెందిన భూక్యా శివను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వారి నుంచి స్కానింగ్ మిషన్, 4 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. మరో 2 ఆర్ఎంపీ డాక్టర్లు ధరావతి విక్రమ్, కత్తి యుగేందర్లు పరారీలో ఉన్నట్లుగా వెల్లడించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. కురవి మండలం పిల్లిగుండ్ల తండ గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి పిల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.